భవన్ ఇంక స్టార్ట్ అయితే పోతున్నాం మనం ఇంకిక్కడి నుంచి. వర్షమైతే ఇంక మనకి ఫస్ట్ టైమ్ ఇది. ఫ్రంట్ ఏదో జరగుండే యాక్సిడెంట్ ఏదైనా అయిందంటారా? అక్కడ స్కూటీ చూడండి ఒకసారి. బా! చెప్పాను నాది ఫ్యూయల్ ట్యాంకు క్యాప్ తీసేసారు. ఎవరు తీసేసారు. ఇప్పుడు హెల్మెట్‌లో మైక్ మిస్ అయిపోయింది. భవన్ ఇంక స్టార్ట్ అయితే పోతున్నాం మనం ఇంకిక్కడి నుంచి. వర్షమైతే ఇంక మనకి ఇంగ పడే సూచనలయితే లేవు. మనం ఈ సమయంలో మనం తొందరగా ఎళ్ళొచ్చేస్తే మన దర్శనం గూడా కొంచెం తొందరగా అయ్యే అవకాశాలుంటాయి. ఇక్కడ నుంచి కేపీహెచ్‌బీ నుంచి మాక్సిమం 10-9 కిలోమీటర్స్ ఉండొచ్చు. నేను మధ్యాహ్నం నుంచి ట్రై చేస్తున్నాను. అంటే వర్షం పడుతుంది. మళ్ళీ కాసేపు ఒక 10 నిమిషాలు ఈ 10 నిమిషాలు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే మన ఈ మధ్యలో స్టార్ట్ అయ్యుంటే మధ్యలో వర్షంలో మనం ఇబ్బంది పడొచ్చేమో అని చెప్పేసి నేను పోస్ట్‌పోన్ చేశాను. ఇక నుంచి వర్షం ఇంకా పడే సూచనలు నాకైతే కనిపిస్తలే. ఏదైనా సరే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఏదో రకంగా వెళ్ళిపోవాలనుకుని నిర్ణయించుకున్నాను. ఇంక నేను స్టార్ట్ అయిపోతున్నాను. ఏదేమైనా సరే ఇంకా ఈ రోజైతే నాకు పూజ చాలా సభ్యంగా, విజయవంతంగా జరిగింది. నాకు ఫ్యూయల్ ట్యాంక్ ఇన్స్టాలేషన్ చెప్పాను ఒకసారి మీకు నేను బయటనే ఫ్యూయల్ ట్యాంక్ తీసుకున్నాను స్పేర్‌ది. ఒక క్యాప్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి. ఈరోజు నాకు ఆ క్యాపే మిస్ అయిపోయింది. మరి పార్కింగ్‌లో తీశారో, బయట తీశారో, పిల్లల్లో ఎవరైనా తీశారో కానీ ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అయితే రిమూవ్ చేసేశారు. ఒక క్యాప్ కూడా మళ్ళీ ఆ క్యాప్ నేను కొనాలన్నా కూడా అది ఎక్కడ దొరకట్లేదు కూడా అది మరి. నా హోమ్ నుంచి కేపీహెచ్‌బీ 1 కిలోమీటర్ ఉంటది. కానీ అక్కడ స్టార్ట్ చేసిన వెహికల్ ఇంకా ఇక్కడికొచ్చేలోపలికి రేడియేటర్ విపరీతంగా తిరుగుతుంది. అప్పుడే హీట్ జనరేట్ అయిపోయింది. ఈ ఈ బైక్ కేటీఎమ్స్ ఏవైనా అంతే. ఈ 390 చాలా హెవీగా ఉంటది భవాని. హీటింగ్ విషయం అయితే. మనం జస్ట్ 1 కిలోమీటర్ మనం యాక్సిలరేషన్ ఇచ్చి పోనీ ఒక డ్రైవ్ చేసామంటే ఇంజిన్ అయితే ఓవర్ హీట్ అయితే అయిపోతది. అందులో ఇవి కొంచెం ఇవే కాదులే డియో వచ్చేసి ఇంజిన్‌లు ఏవైనా సరే కొంచెం మనకి పవర్ అనేది ఎక్కువ జనరేట్ చేస్తాయి కాబట్టి ఎక్కువ మనకి హీట్ జనరేట్ అయితాయి. కేటీఎం అయితే ఇంకా హెవీగా ఉంటది. హైవేలో మనకి స్పీడ్‌గెళ్ళేటప్పుడైతే మనకి ఎయిర్ ఫ్లో ఉంటది కాబట్టి మనకి ఇంకా ఫ్లోలోనే మనకి కూల్ అయిపోతూ ఉంటదన్నమాట రేడియేటర్ దగ్గర. ఈ ట్రాఫిక్‌లో మనకి సిటీలో చాలా కష్టం. వీటంతా నాకు కాలుకి వెచ్చగా తగులుతుంది. అందులో నేను దీక్షలో ఉన్నాను గదా! స్లిప్పర్స్ వాడకూడదు కాబట్టి నాకింతకుముందు స్లిప్పర్స్ అంత తెలిసేది కాదు. ఇప్పుడే చాలా ఘోరంగా ఉందసల. ఆ వీటి విపరీతంగా వస్తుందసల. దానివల్ల నేను కాళ్ళు పైకి లేపుకొని కాసేపు మళ్ళీ దాని మీద పెట్టాల్సొస్తుంది. అసలు నిజంగా చెప్తాను కదా! మనం స్లిప్పర్స్ లేకుండా అయితే ఈ బండి డ్రైవ్ చేయలేం. అసలకే నా హైట్‌కి ఇది అందదు. ట్రాఫిక్‌లో చాలా ఇబ్బంది పడతా నేను. ఎక్కడ నేను ట్రాఫిక్ సిగ్నల్ పడిందంటే చాలు నా కష్టం ఇంక అంతే ఇంక. నేను ఎక్కడ కాలు పెట్టాలో నాకే అర్థం కాదు. నాకసలు అందదు సైడ్‌కి. ఒక సైడ్‌కి నేను జారి పడాలింక. సైడ్‌కి జారిపడి కింద కాలు పెడుతూ ఉంటాను నేను.
అసలు బండి పికప్ అసలు మామూలుగా ఉండదు భవాని. పులి, టైగర్‌లా ఉరుకుతుంది. జస్ట్ మన త్రోటిల్ కొంచెం ఇచ్చుంటే చాలు. ఆ బైక్‌లో మన బైక్ ఎళ్ళదు. చెప్పాను కదా! మన ఆటో సైజ్ ఉంటది హ్యాండిల్. ఎప్పుడు ఈ ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ చూడలేదు. ఫస్ట్ టైమ్ ఇంత ట్రాఫిక్ చూడడం. ఈ సనత్ నగర్ ఫ్లైఓవర్ మీద ఇంత ట్రాఫిక్ ఫస్ట్ టైమ్ ఇది. ఫ్రంట్ ఏదో జరగుండే యాక్సిడెంట్ ఏదైనా అయిందంటారా? అక్కడ స్కూటీ చూడండి ఒకసారి. బా! అసలు పబ్లిక్ మొత్తం రోడ్ సైడ్ ఉన్నారు. సంథింగ్ బస్సు బస్సు ఫస్ట్ కొంచెం ఫ్రంట్ కార్ కూడా ఉంది. ఓకే. ఈ సంథింగ్ ఈ 2 వెహికల్స్‌కి డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు. అది ఇంతకుముందు ఎప్పుడో జరుగుండొచ్చు అయితే. ఏదైనా సరే మనకి వెహికల్స్ డ్యామేజ్ అయితే నో ప్రాబ్లమ్. మనం చేపించుకోవచ్చు. దాని ప్రాబ్లమ్ ఏం లేదు. నెక్స్ట్ టైమ్ మన మనీతోనే ఇన్సూరెన్స్ చేపించుకోవచ్చు. దానికి ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే మనకు డ్యామేజ్ అయితేనే మన ఫ్యామిలీ అంతా సఫర్ అవుతారు. చాలా కష్టం అది. ఊహించుకుంటేనే భయంగా ఉంది. కేర్‌ఫుల్‌గా ఎళ్ళండి మీరు కూడా. ఎందుకైనా మంచిది. రోడ్డు కావాలంటే ఎళ్ళొచ్చు. ఏదైనా సరే చూసుకొని ఎళ్ళాలి. మనకి ఏది కావాలని జరగదు. ఎవరు కావాలని కొద్దరు. మనం కావాలని చెయ్యము. ప్రకృతి బట్టి మన సిట్యుయేషన్‌లో ఏది జరగాలంటే జరుగుతుంది. ఇంకా ఏదేమైనా సరే మనం చూసుకొని వెళ్ళడం బెస్ట్. ఈ ఎక్కువ సిటీలో ఏంటంటే మనకి క్రౌడ్ ఎక్కువ ఉంటది. ట్రాఫిక్ కూడా హెవీ ఉంటది. ఎవరు ఎలాగ ఏ టైంలో ఎలాగెళ్తారో కూడా మనకు తెలీదు. మనం కొంత జాగ్రత్తలో ఉండడం చాలా మంచిది. మనం ఆల్మోస్ట్ దగ్గరకొచ్చేసాం. సనత్ నగర్ దగ్గర తర్వాత భరత్ నగర్ భరత్ నగర్ మనకు ఫ్లైఓవర్ వస్తది కదా! అక్కడి నుంచి మనం టెంపుల్‌కెళ్ళిపోవచ్చు. బల్కంపేట్. ఇంకో రూట్ ఉంది. అమీర్పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ నుంచి కూడా ఉంది. అటు ట్రాఫిక్ పర్లేదు అంత ఉండదు. కానీ ఇటు నాకు డౌటే ఉంది. ఎందుకంటే ఎక్కువ ఈ బాలనగర్ ఎళ్ళే ఫ్లైఓవరు చాలా విపరీతంగా ట్రాఫిక్ ఉంటది. ఎందుకంటే చాలా చిన్న ఫ్లైఓవర్ అది. సండే టైన అసలు ఈ రూట్‌లో మనం రాలేం. విపరీతమైన ట్రాఫిక్ ఉంటదసల. ఇప్పుడు చూసారా రోడ్ ఎంత ఖాళీగా ఉందో. సండే వస్తే ఇవన్నీ ఫుల్ అయిపోతాయి. ఈ డివైడర్ మొత్తం అన్ని షాప్స్ ఎట్టేస్తుంటారన్నమాట లాస్ట్ వరకు. దగ్గర దగ్గర 1 కిలోమీటర్ అబోనే ఉంటది ఈ మార్కెట్. మీరు చూసే ఉంటారు ఇక్కడ. ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకి. కొత్తవి దొరుకుతాయి, పాతవి దొరుకుతాయి. మీరొకసారి విజిట్ చేయండి. మీకేదైనా మీకేదో ఒక వస్తువు మీకు అవసరమైంది ఏదో ఒక వస్తువు అయితే ఇక్కడ దొరుకుతూ ఉంటది. కానీ ఏం చేసినా కూడా ఒకవేళ మీరు కొన్ని మనకి మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ కాదు ఎక్కడైనా సరే ఉంటారు. మనం ఆలోచించి చూసి తీసుకోవాలి. అది మన ఆలోచన బట్టి ఉంటదది. మనం తొందరపడి తీసుకుంటే దానికి మనం ఏం చేయలేం. ఫైనల్‌గా మనం టెంపుల్‌కైతే వచ్చేసాం. ఇప్పుడు బండనేది ఎక్కడ పార్క్ చేయాలని ఆలోచిస్తున్నాను. ఆల్రెడీ మీకు చెప్పాను నాది ఫ్యూయల్ ట్యాంకు క్యాప్ తీసేసారు. ఎవరు తీసేసారు. మనం బైక్ పెడుతుంటే బైక్ చుట్టూ ఎవరో ఒకళ్ళు తిరుగుతూ ఉంటున్నారు వాళ్ళు. ఏదోకటి పట్టుకొని లాగడం గాని, చేయడం, దాన్ని ఊపడం చేస్తూ ఉంటున్నారు. నా కెమెరా ఉన్నాయి, ఇవున్నాయి. ప్లస్ నా బ్యాగ్ కూడా తెచ్చుకోలేదు. హెల్మెట్ లోపలికి అలౌ చేస్తారో చేయరో ఏమో హెల్మెట్ ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నా. ముందైతే బైక్ ఏదో ప్లేస్‌లో పార్క్ చేసేద్దాం సేఫ్‌గా. దాని తర్వాత ఆలోచిస్తాను. ఏం చేయాలనేది హెల్మెట్ అనేది. మీరైతే బయట ఎక్కడైనా షాపుల్లో ఇవ్వడానికి ట్రై చేస్తా. లోపల పెట్టుకునే ప్లేస్ ఉంటే మనకెక్కడైనా బాక్సుల్లాగా పెట్టుకోవచ్చు. ఫైనల్‌గా దర్శనం అయిపోయింది. ఇంక నేను తిరిగి ఇంటికెళ్తాకి స్టార్ట్ అయిపోయాను. ఆహ్, నేను నేను స్టార్ట్ నాకు హెల్మెట్ నేను లోపలికి తీసుకెళ్ళిపోవచ్చన్నారు. నేను తీసుకెళ్ళిపోయాను.
కాకపోతే నాకు వచ్చేటప్పుడు హెల్మెట్‌లో మైక్ మిస్ అయిపోయింది. ఎక్కడ బ్లూటూత్ మైక్ కదా! మైక్ బయటకొచ్చిన తర్వాత మళ్ళీ రైడ్‌లో అన్నీ చెక్ చేసుకుంటే లోపల మైక్ లేదు. మళ్ళీ ఎళ్ళా లోపలికి. లోపలికెళ్ళి మొత్తం అన్నీ ఎక్కడెక్కడైతే నేను షాపింగ్ చేశానో, లోపల ఎక్కడ తిరిగాను అన్ని ప్లేసులు ఎతికాను భవాని. లాస్ట్‌కి లోపలికెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు డౌటొచ్చింది. లోపల అమ్మవారి గుడిలో గాని పడిపోయిందా మళ్ళీ లోపలికెళ్ళా. నాకు 2 సార్లు దర్శనం జరిగింది. మైక్ కూడా అక్కడే ఉంది. కరెక్ట్‌గా నేను ఎక్కడైతే నుంచున్నానో మనకి ఉండి పక్కన కింద పడుంది. ఇంక వెంటనే తీసుకున్నా. చాలా నేను అది తీసుకొని 1 డే అవుతుంది. ఆ మైక్‌తో ఇప్పుడు ఇదే నేను ఫస్ట్ టైమ్ నేను రైడ్‌లో యూజ్ చేయడం. నా లక్ అనుకుంటా. చాలా ట్రాఫిక్ ఉంది. మీకు చెప్పాను చూసారా? బాలానగర్ ఎళ్ళే రూట్‌లో ఫ్లైఓవర్‌లో విపరీతంగా ట్రాఫిక్ ఉంటదని మీకు చెప్పాను గదా! చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో? అసలే ఈ బైక్ నా కాళ్ళు కింద పెట్టడానికి అసల అందదు నాకు. చాలా ఇబ్బంది పడాల్సొస్తుంది నాకు. ఇంతకుముందంటే నేను షూస్‌కు మామూలుగా శాండిల్స్ గట్టా యూజ్ చేసేవాడిని కాబట్టి పైగా నా వుడ్‌లాండ్ కొంచెం హెవీ పెద్దగుంటాయన్నమాట సైజ్ అవి. నాకు ఇబ్బందుండేది కాదు. ఇప్పుడు తెలుస్తుంది నాకది. మాతో ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మాతో. సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం మోటివేట్‌గా ఉంటదండి. లైక్స్ కూడా కొట్టండి. నాకు లైక్స్ అనేది సబ్స్క్రైబర్లు పెరిగితే నాకు వీడియో చేయడానికి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మొత్తం ఫైనల్‌గా టెంపుల్‌లో ఇంకో మీకు కాస్త చూపిస్తున్నాను. నాకు ఇదే నేను తీయగల వీడియో. నేను ఇలాగ తీస్తాను కూడా అనుకోలేదు. కెమెరా అయితే అలో లేదు. కానీ మాక్సిమం ట్రై చేసి మామూలుగా ఇక్కడ వరకైతే తీయగలిగాను. లోపలికి తీయలేకపోయాను. జై మాత. థాంక్ యూ. బాయ్.